జన్మదిన శుభాకాంక్షలు నాకు అందించారు. చాలా సంతోషం. కళాకారుల్ని కవుల్ని ఇలాగ సహృదయంతో అభినందించమని కోరుకోరాలని. ఈ సినిమా మంచి ప్రయత్నం మంచి విజయం సాధించాలని, మీకు మంచి పేరు రావాలి, గుర్తింపు రావాలి, డబ్బులు రావాలి, మరిన్ని మంచి సినిమాలకి మీకు నైతిక శక్తి రావాలి కోరుకుంటున్నాను. కళాకారుల్ని కవుల్ని ఇలాగా అభిమానించి ఆదరించి అందరికీ భగవంతుడు మెండుగా ఉంటాడు. ఎప్పటి నుండో విజయం దోబూచులు ఆడుతాను. ఆ దోబూచులు అంటే ఒకసారి ఆ ముసుగు తీసి వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఎన్నో దాంట్లో మీరు వచ్చారు. ఎంత కూడా మంచి ఫలితం రావాలని రాంబాబు కోసం ఆల్రెడీ మనోడు విజయంలో ఉన్నాడు. విజయంలో మమ్మల్ని అందరూ తీసుకెళ్ళాలి. సాగర్ నువ్వు కూడా సాధించాలి ఏదో ఒకటి. కానీ మీ పేరేంటి సార్? వెంకటేష్ గారు కూడా మీరు కూడా మీరు మాట్లాడే సభ్యులు. అతను కూడా ఒక ఫిల్మ్ చేస్తున్నాడు ఈయన ఓన్ డైరెక్షన్ లో. అవునా? అందులో దీనికి కో డైరెక్టర్. ఈజ్ ఆల్సో ట్రైన్ ఓన్ గా ప్రాజెక్ట్ రెడీ టు మూవ్. తీసుకెళ్తే టీవీ మాకైతే చూసిన ప్రతి ఆర్టిస్ట్ ఇన్స్పిరేషన్ ఫస్ట్ నుంచి కూడా. ప్రతి స్కూళ్ళలో ఎప్పుడు కూడా మా స్కూళ్ళల్లో పుట్టినరోజు అవన్నీ వస్తుంటాయి వెళ్తుంటాయి, కానీ నిజంగా మీ విజయం, మీరు మీ సినిమా డొక్కా సినిమా విజయం సాధించిన రోజు మీ అందరికీ నిజమైన మీరు కళాకారులుగా, దర్శకుడిగా, మీరు సృజనకారులుగా, సృజనశీలుగా మీరు పుట్టినరోజు. ఆ పుట్టిన త్వరలో మీరు జరుపుకోవడం మేము మనకు పుట్టినరోజు నాడు బ్లెస్సింగ్ సార్. వంటకండ్లనా? మీ పేరు నేను మర్చిపోయాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ పేరెంట్ ఆకెళ్ళ గోపాలకృష్ణ. సార్ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు రైటర్. పాత రైటర్ ఆకెళ్ళ గారు చూడండి కదా కాకినాడ. మన రైటర్ సంఘానికి అధ్యక్షుడు కొంచెం దూరం 3 తరాలు ఇవ్వండి చేతికి. మధ్యన ప్యారలైజ్ కూడా అయింది కదా. అలా ఓల్డ్ పట్టుకుని మనకి అయ్యో చాలా రోజులు సేవ చేశారు మన రైతు. 2-3 సినిమాల్లో నటించాడు కూడా ఆయన. సుచిత రాంబాబు చూసారా? తిన్నావా నువ్వు? అయ్యో అది ఇది చిన్నదే నా కోసం థ్యాంక్ యూ. నా అదృష్టం చాక్లెట్ జస్ట్ ఇలా అన్నాను అంతే. సారీ. అదే